ఆ రోజు 2020 ఆగస్టు 15వ తారీఖు 74వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుని అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో రాత్రి 7:29 MS ధోని ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో MS ధోని సాధించిన అచీవ్మెంట్స్ అన్నిటినీ ఒక వీడియోలా చేసి అప్లోడ్ చేశాడు. అయితే ఆ వీడియో కింద క్యాప్షన్లో ఇలా రాసి ఉంది: థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ త్రూ అవుట్ ఫ్రమ్ 1929 hours కన్సిడర్ మీ యాజ్ ద రిటైర్డ్. దీని అర్థం ఏమిటంటే, మీరు నా మీద ప్రేమ చూపించి నన్ను ఎంతో సపోర్ట్ చేసినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. అలాగే 19:29 నేను రిటైర్ అయ్యానని పరిగణించండి. అప్పటిదాకా ఆనందంగా ఉన్న వాళ్ళందరూ ఈ పోస్ట్ని చూడగానే ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ వీడియోలో మీకు ధోని ఎందుకని రిటైర్డ్ అయ్యాడో చెప్తాను. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. MS ధోనికి ఇండియన్ ఆర్మీ అంటే ఎంతో ఇష్టం. అందుకని వరల్డ్ కప్ అయిన తర్వాత కాశ్మీర్లోని ఇండియన్ ఆర్మీ యొక్క పారా రెజిమెంట్తో లెఫ్టినెంట్ కల్నల్గా 2 వారాల పాటు పనిచేశాడు. ధోని ఆర్మీలో పనిచేయడం వల్ల ఆగస్టులో జరిగిన వెస్టిండీస్ క్రికెట్ సిరీస్ని మిస్ అయ్యాడు. అలాగే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బంగ్లాదేశ్ మరియు సౌత్ ఆఫ్రికా దేశాలతో ఆడాల్సిన మ్యాచ్లను కూడా ధోని ఆడలేదు. ధోని మ్యాచ్లని ఆడకపోవడంతో BCCI తనని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. ముందు ఈ సెంట్రల్ కాంట్రాక్ట్లు అంటే ఏమిటో తెలుసుకుందాం. సపోజ్ మనం ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ ఓనర్ మనకి శాలరీ ఇస్తాడు. ఆ విధంగానే ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ క్రికెట్ ఆడినందుకు BCCI వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తుంది. ఈ కాంట్రాక్ట్లలో 4 గ్రూపులు ఉంటాయి. అవి A+ గ్రూప్, A గ్రూప్, B గ్రూప్, C గ్రూప్. టీంలో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు A+ గ్రూప్లో ఉంటారు. ప్రస్తుతం ఈ గ్రూప్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా ఉన్నారు. వీళ్ళకి సంవత్సరానికి 7 కోట్ల రూపాయల శాలరీ వస్తుంది. ఇండియన్ క్రికెట్ టీంలో డైలీ ఆడే వాళ్ళందరూ ఏ గ్రూప్లో ఉంటారు. వీళ్ళకి సంవత్సరానికి 5 కోట్ల రూపాయల శాలరీ వస్తుంది. ఎక్స్ట్రా ప్లేయర్స్ అయితే B గ్రూప్లో ఉంటారు. వీళ్ళకి సంవత్సరానికి 3 కోట్ల రూపాయల శాలరీ వస్తుంది. అప్పుడప్పుడు ఒక్కొక్క మ్యాచ్ ఆడేవారు అందరూ C గ్రూప్లో ఉంటారు. వీళ్ళకి సంవత్సరానికి 1 కోటి రూపాయల శాలరీ వస్తుంది. ఈ విధంగా మన ఇండియన్ క్రికెటర్స్ యొక్క శాలరీలు ఉంటాయి. అయితే MS ధోని ఏ గ్రూప్లో ఉంటాడు. తనకి సంవత్సరానికి 5 కోట్ల రూపాయల సెంట్రల్ కాంట్రాక్ట్ వస్తుంది. కానీ ఇండియాలో జరిగిన క్రికెట్ మ్యాచెస్లో ధోని ఆడకపోవడం వల్ల BCCI తన సెంట్రల్ కాంట్రాక్ట్ని రద్దు చేసింది. ధోనిని కాంట్రాక్ట్ నుంచి తప్పించడం వల్ల తన రిటైర్మెంట్కి BCCI పరోక్షంగా కారణమైంది. ధోని రిటైర్మెంట్కి ఈ కరోనా వైరస్ కూడా ఒక కారణం. ఎందుకంటే ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో జరగబోయే వరల్డ్ T20 కప్ని ధోని ఆడేవాడు. కానీ ఈ మహమ్మారి కరోనా వైరస్ వల్ల ఈ వరల్డ్ T20 కప్ని 2021 అక్టోబర్ నెలకి పోస్ట్పోన్ చేశారు. వచ్చే సంవత్సరం దాకా ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ లేకపోవడంతో ధోని రిటైర్మెంట్ ప్రకటించారు. అలాగే ధోని తన ప్లేస్ నుంచి తప్పుకుంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో తను రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ధోని ప్లేస్లోకి KL రాహుల్ వచ్చాడు. అంటే KL రాహుల్ B గ్రూప్ నుంచి A గ్రూప్కి వచ్చాడు. ఇలాంటి ఎన్నో బాధాకరమైన విషయాల వల్ల ధోని రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది ఎలా ఉంటే ధోని పెట్టిన పోస్ట్ అందరినీ ఆకర్షించింది. ధోని ఆ రోజు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారో ఇప్పుడు చెప్తాను. భారతదేశ స్వాతంత్ర దినోత్సవం పట్ల ఆయనకున్న ప్రేమ, గౌరవం చూపించడానికి ఆగస్టు 15వ తారీఖున ధోని రిటైర్ అయ్యాడు. ధోని పెట్టిన ఈ పోస్టు చూడడానికి మామూలుగా ఉన్న దీంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధోని 7:29 రిటైర్మెంట్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి 7:29 అని రాయకుండా 19:29 గంటలు అని ఎందుకు రాశాడు? ఎందుకంటే ధోని రైల్వేస్ తరఫు నుంచి ఆడి ఇంటర్నేషనల్ కెరియర్లోకి ఎంటర్ అయ్యాడు. రైల్వేస్లో అయితే 24 hours స్టాండర్డ్ టైం ఉంటుంది. అందుకని MS ధోనికి రైల్వేస్ మీద ఉన్న అభిమానంతో ఇలా రాశాడు. మామూలుగా అయితే టైంని ఈ విధంగా చూపిస్తారు, కానీ ధోని మాత్రం ఇలా చూపించాడు. ఎందుకంటే ఆర్మీలో పనిచేసే వాళ్ళందరూ షార్ట్కట్లో టైంని ఇలా చెప్పుకుంటారు.
సపోజ్ సాయంత్రం 6:30 అయితే ఆర్మీ వాళ్ళు 18:30 అని చెప్పుకుంటారు. ఈ విధంగా ఆర్మీలో పనిచేసే వాళ్ళందరినీ గౌరవిస్తూ తన పోస్ట్ని తెలిపాడు. మరి కరెక్ట్గా ధోని ఆ టైంకి ఎందుకు రిటైర్డ్ అయ్యాడో ఇప్పుడు చెప్తాను. ధోనికి ఏంజల్ నెంబర్స్ అంటే నమ్మకం. ఈ ఏంజల్ నెంబర్స్లో 1929 అంటే జీవితంలో ఒక ప్రధాన దశని పూర్తి చేయడం అని అర్థం. ధోని తన జీవితంలో ఇండియా తరపున ఆడి ఒక ప్రధాన దశని పూర్తి చేశాడు. అందుకని ఈ విధంగా తెలిపి కరెక్ట్గా ఆ టైంకే ధోని రిటైర్ అయ్యాడు. 2019 జూలై 9వ తారీఖున 12వ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ జరిగింది. ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య ఈ సెమీఫైనల్స్ జరిగింది. అయితే ఆ రోజు వర్షం రావడంతో మ్యాచ్ని దాని తర్వాత రోజుకి పోస్ట్పోన్ చేశారు. ఆ రోజు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని రన్అట్ అయ్యాడు. అయితే ఎంఎస్ ధోని తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ కెరియర్ని రన్అట్ అయి మొదలుపెట్టాడు. అలాగే చివరి మ్యాచ్ని కూడా రన్అట్తోనే ముగించాడు. ధోని క్రికెట్లోంచి అవుట్ అయ్యి ఉండొచ్చు కానీ మన మనసుల నుంచి ఎప్పుడూ అవుట్ అవ్వడు. 538 మ్యాచెస్, 17,266 రన్స్, 16 centuries, 108 off centuries, 634 catches, 829 stump outs, 3 ICC trophies. Only one man, the legend Mahendra Singh Dhoni. ధోని రిటైర్మెంట్ ప్రకటించడానికి 1-2 గంటల ముందు చపక్ స్టేడియంలో క్రికెట్ ప్రాక్టీస్ చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ధోనికి క్రికెట్ మీద ఉన్న డెడికేషన్ ఎలాంటిదో అని. ప్రస్తుతం సెప్టెంబర్లో జరిగే ఐపీఎల్ మీద ధోని ఫోకస్ పెడుతున్నాడు. ఈ ఐపీఎల్ సెప్టెంబర్ 19వ తారీఖున మొదలవుతుంది. ప్రస్తుతం ప్లేయర్స్ అందరూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దేశంలో ఉన్నారు. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.